హాయ్ ఎవ్రీవన్. సో యాకూబ్ నా పేరు. సో ఈ వీడియోలో మనం సోషియో ఎకనామిక్ సర్వే ఇండియా ఆఫ్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 గురించి చూద్దాం, రైట్? సో దిస్ విల్ బి మోర్ యూజ్ఫుల్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1, 2 అండ్ 3, రైట్? సో ఎట్లా గ్రూప్ 4 లేదు కాబట్టి, సో మోస్ట్లీ ఒకవేళ గ్రూప్ 1 తీసుకుంటే వాల్యూ అడిషన్కి ఇది చాలా పనికి వస్తుంది, రైట్? అండ్ గ్రూప్ 2కి అయితే ఎకానమీ పేపర్ మోస్ట్లీ చాలా మట్టుకు తెలంగాణ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ కంపారిటివ్లీ చాలా మట్టుకు క్వశ్చన్స్ దీంట్లో నుంచి వస్తాయి. అండ్ సేమ్ గ్రూప్ 3 కూడా అదే వర్తిస్తుంది, రైట్? సో బైలింగ్వల్ మాట్లాడతాను, తెలుగు ఆర్ ఇంగ్లీష్. సో సో ఐఎమ్ ఎన్ ఎక్స్ ఫ్యాకల్టీ ఎట్ అన్ అకాడమీ. సో ఇది నా ఇంట్రొడక్షన్. సో వితౌట్ వేస్టింగ్ ఫర్ ద టైమ్, లెట్స్ డిస్కస్ వాట్ ఈస్ బీన్ గివెన్ ఇన్ ద సోషియో ఎకనామిక్ అవుట్లుక్. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు అండ్ దీంట్లో ఏమేమి ఉంటాయి, మనం ఇవాళ ఏం మాట్లాడుకుంటున్నాం అనేది చూద్దాం, రైట్? సో సో మనం ఇప్పుడు టేబుల్ ఆఫ్ కంటెంట్ చూస్తే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది ఇది ప్రతి సంవత్సరం తెలంగాణ యొక్క ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రతి సంవత్సరం బడ్జెట్కు ముందు రిలీజ్ చేస్తుంది, రైట్? సో అంటే ఆ ఫినాన్షియల్ ఇయర్లో మొత్తం ఏం జరిగింది అనేది నెక్స్ట్ బడ్జెట్ ఎస్టిమేషన్స్కి అంటే ఉద్దేశంలో పెట్టుకొని ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రతి బడ్జెట్ పెట్టే ముందు రోజు ఇస్తుంది, రైట్? సో ఇక్కడ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇస్తుంది తెలంగాణ లెవెల్లో, అండ్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనే ఆయన ఇండియా లెవెల్లో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేస్తారు, రైట్? సో ఒకవేళ ఈ బుక్లో మనం చూసుకుంటే మనకు దాదాపు ఒక 6 సెక్షన్స్ లెక్క ఇచ్చినారు, రైట్? సో ఫస్ట్ సెక్షన్ 1లో వచ్చేసి దే విల్ టాక్ అబౌట్ ఎకానమీ, రైట్? సో తెలంగాణ ఎకానమీ ఎట్లా ఉంది అండ్ కంపారిటివ్లీ తెలంగాణ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ ఎట్లా ఉంది, అంటే జిఎస్డిపి ఏంటి, వాట్ ఈస్ ద జిఎస్డిపి ఎట్ కరెంట్ ప్రైజెస్ ఎంత, నా కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత, అదే పీసీఐ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది, డెట్స్ ఎంత ఉంది, అదంతా మనం మ్యాక్రో ఎకనామిక్ టెన్స్లో మాట్లాడతాం, రైట్? సో ఇక్కడ జీడిపి ఎట్ కరెంట్ ప్రైజెస్ అండ్ కాన్స్టెంట్ ప్రైజెస్, సేమ్ దాంతోపాటు మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది కూడా చూస్తాం. దాంతోపాటు సెక్టరల్ కాంట్రిబ్యూషన్ టు ద జిఎస్డిపి స్టేట్లో తీసుకుంటే, అంటే ప్రైమరీ సెక్టార్ ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్, వాటి యొక్క కాంట్రిబ్యూషన్తో పాటు వాటి యొక్క గ్రోత్ రేట్ ఎట్లా ఉంది. గ్రూప్ 1లో చాలా మటుకు క్వశ్చన్స్ ఇట్లా అడుగుతారు, అంటే దాని ట్రెండ్స్ ఎట్లా ఉంది, రైట్? సో దాని గ్రోత్ రేట్ పెరుగుతుందా తగ్గుతుందా, పెరిగితే ఎంత పెరుగుతుంది, అది కంపేర్ చేస్తాం మళ్ళీ ఇండియాతోటి మన ఎకానమీ బెటర్ ఉందా లేదా అనేది, అవన్నీ మనం ఇన్ డీటెయిల్ చూస్తాం ఇక్కడ మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్లో, రైట్? సో బేసిక్గా ఇవి చూస్తే ఇవి మొత్తం నెంబర్సే ఉంటాయి, రైట్? సో ఇది మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. సోషియో ఎకనామిక్ సర్వే అంటే ఫస్ట్ మీకు బేసిక్ ఐడియా ఉండాలి, రైట్? బేసిక్ ఐడియా అబౌట్ ద ఎకానమీ, రైట్? అంటే జిఎస్డిపి అంటే ఏంటిది, కరెంట్ ప్రైజెస్ అని దేన్ని అంటారు, రైట్? జిఎస్డిపిని మనం కరెంట్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తాం, ఇంకోటి కాన్స్టెంట్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తాం, రైట్? సో ఇవన్నీ మనం బేసిక్ తెలిస్తే బాగుంటుంది, రైట్? పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటిది, మోరెవర్ నేను ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, రైట్? సో బేసిక్ ఐడియా ఉంటే ఒకసారి బేసిక్స్ ఆఫ్ ఎకానమీ అని ఏదన్నా కొట్టినా కూడా మనకి ఇవన్నీ దొరుకుతాయి. అవి చూసుకున్న తర్వాత ఇది చూస్తే ఈ సెషన్ చాలా ప్రొడక్టివ్ ఉంటుంది, రైట్? సో లేకపోతే మనకు అర్థం కాదు ఈ జిఎస్టిపి ఏంటి, ఇది ఐడియా లేకపోతే నెంబర్లను మనం బైహార్ట్ చేసుకోవడం చాలా డిఫికల్ట్, రైట్? అదే మనకు ఐడియా ఉందనుకోండి, అచ్చా జిఎస్డిపి అంటే ఇది అంత ఉంటుందని మనం కోరిలేట్ చేసుకోవచ్చు. అది లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మనకు గుర్తుండడానికి ఆస్కారం ఉంటుంది, రైట్? సో మనం ఇవాళ మాట్లాడబోయేది, ఫస్ట్ విల్ టాక్ అబౌట్ ద మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఇండియా యాజ్ వెల్, రైట్? అండ్ విల్ టాక్ అబౌట్ ద పబ్లిక్ ఫైనాన్స్, రైట్? పబ్లిక్ ఫైనాన్స్ ఈజ్ నథింగ్ బట్ బడ్జెట్ అనమాట, రైట్? పబ్లిక్ ఫైనాన్స్ అంటే మనకు రెవెన్యూ రిసీట్స్ ఎంత వస్తున్నాయి, మన ఇన్కమ్ ఎంత ఉంది, రిసీట్స్ ఎంత ఉన్నాయి, ఎక్స్పెండిచర్ ఎంత వెళ్తుంది, రైట్? సో వచ్చే రిసీట్స్లో మనకు రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి, మీకు తెలిసినట్టే రెవెన్యూ ఉంటాయి, క్యాపిటల్ ఉంటుంది. సేమ్ మళ్ళీ ఎక్స్పెండిచర్లో కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇవి ఎంతెంత ఉంది, రెవెన్యూ సర్ప్లస్ ఆర్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంది, అది ఎంత ఉంది మన స్టేట్ది, అండ్ ఫిజికల్ డెఫిసిట్ ఎంత, రైట్? సో స్టేట్ యొక్క డెట్ ఎంత ఉంది, రైట్? డెట్ టు జీడిపి రేషియో ఎంత ఉంది, అండ్ ఇవన్నీ మనం చూస్తాం, రైట్? సో బేసిక్గా ఫస్ట్ యూనిట్ అనేది ఎకానమీ అంటే అంత నెంబర్లే. నేను చెప్తున్నాను, నెంబర్లు గుర్తుపెట్టుకోవాలి ఆర్ గుర్తుండాలి అని అంటే మనం ఖచ్చితంగా కాన్సెప్ట్ తెలిసి ఉండాలి, రైట్? కాన్సెప్ట్ తెలిసి లేకుండా మనం తెలంగాణ బడ్జెట్ 2.91 lakh crores అని ఒకటి గుర్తుపెట్టుకుంటే అవ్వదు. ఎందుకంటే డెప్త్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేది చాలా గట్టిగా అడుగుతున్నారు టీజీపీఎస్సీ కూడా, రైట్? సో కీపింగ్ దాట్ ఇన్ మైండ్ విల్ ప్రొసీడ్ అహెడ్. సో ఇది మొత్తం టేబుల్ ఆఫ్ కంటెంట్స్. ఫస్ట్ మనకు 6 సెక్షన్స్ ఆల్రెడీ చెప్పినట్టు. ఫస్ట్ వీ హ్యావ్ ఎకానమీ అండ్ దెన్ వీ హ్యావ్ వాట్ యు సే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్, అంటే ఇది ప్రైమరీ సెక్టర్ అని చెప్పుకోవచ్చు, రైట్? అంటే దీనికి
దీంతో ఈ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్తో పాటు మనం మైనింగ్ అండ్ క్వారింగ్ కలిపితే దాన్ని ప్రైమరీ సెక్టర్ అంటాం, రైట్. సో దాని తర్వాత సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్, రైట్. అంటే దీంట్లో మనం వెల్ఫేర్, స్టేట్ తీసుకున్న చేస్తున్న వెల్ఫేర్స్, పెన్షన్స్ కానీ, ఎస్సీ ఎస్టీస్కి చేసే బెనిఫిట్స్ కానీ, అవన్నీ మనం వెల్ఫేర్లో చదువుతాం. వెల్ఫేర్లో ఎడ్యుకేషన్ మీద ఎట్లా చేస్తుంది గవర్నమెంట్, రూరల్ డెవలప్మెంట్ మీద ఎట్లా చేస్తుంది, అదంతా మనం వెల్ఫేర్లో చదువుతాం. దాని తర్వాత ఇన్ డీటెయిల్గా ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మీద చూస్తాం, రైట్. అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, ఎడ్యుకేషన్ స్కూల్ లెవెల్లో ఎట్లా ఉంది, దాని తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్లో ఎట్లా ఉంది తెలంగాణలో, దాని తర్వాత డిగ్రీ లెవెల్లో ఎట్లా ఉంది, రైట్. దాని తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించి గవర్నమెంట్ ఏమేమి రిఫార్మ్స్ తీసుకొచ్చింది, ఏమేమి కొత్త కొత్త ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది, బడిబాట అని చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, రైట్. సో వాటి గురించి ఇన్ డీటెయిల్ వీళ్ళు ఇచ్చినారు, మనం మాట్లాడదాం. సో దాని తర్వాత స్కిల్ డెవలప్మెంట్, అంటే స్కిల్ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ కొత్తగా ఏం చేస్తుంది, రైట్. సో రీసెంట్గా వెరీ రీసెంట్ గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు ఎస్టాబ్లిష్ ఆర్ కన్స్ట్రక్ట్ స్కిల్ యూనివర్సిటీ ఎట్ గచ్చిబౌలి. అట్లా స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇంకా గవర్నమెంట్ ఎన్ని ప్రోగ్రామ్స్ తెచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ రోల్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఇంకేమేం ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది, అదంతా మనం దీంట్లో చదువుతాం. దాని తర్వాత హెల్త్ అండ్ వెల్బీయింగ్, ఎస్డిజి మనకు తెలుసు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3. సో ఇట్ గివ్స్ అండ్ సినారియో అబౌట్ హెల్త్ ఇన్ స్టేట్, రైట్. స్టేట్లో ఐఎంఆర్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎంత, ఎంఎంఆర్ ఎంత, ఈ హెల్త్ ఇండికేటర్స్, దాంతోపాటు మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, కొత్త రిక్రూట్మెంటు, హెల్త్ మీద గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేస్తుంది, అదంతా మనం దీంట్లో మాట్లాడతాం, రైట్. దాని తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కోసం గవర్నమెంట్ తెచ్చిన స్కీమ్స్, అదంతా, రైట్. సో ఇక్కడ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కోసం ఇన్ డీటెయిల్గా ఇచ్చినారు ఈసారి, రైట్. సో ఎందుకంటే గవర్నమెంట్ ఇంటరిమ్ బడ్జెట్లో ఫస్ట్ హైయెస్ట్ కంట్రిబ్యూషన్ ఉన్నది పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి ఎక్స్పెండిచర్ చేయడంలో, రైట్. సో వాళ్ళు కాంగ్రెస్ స్టార్టింగ్ ఫ్రమ్ డిసెంబర్ 2023 ఇంతకుముందు గవర్నమెంట్ అండ్ ఈ గవర్నమెంట్కి చాలా తేడా ఉంది, రైట్. సో ఆ తేడాని మనం గుర్తించవచ్చు ఈ ఇచ్చిన అన్నిట్లో, రైట్. సో మనం ఇన్ డీటెయిల్ వెళ్తా ఉంటే విల్ డిస్కస్ వేర్ ప్రీవియస్ గవర్నమెంట్ యూజ్ టు ఫోకస్ ఆన్ ఒక దాని మీద, దాన్ని ఈ గవర్నమెంట్ ఎట్లా మాడిఫై ఆర్ రెక్టిఫై చేస్తుంది అనేది, రైట్. సో దాని తర్వాత మనం అర్బన్ డెవలప్మెంట్, రూరల్తో పాటు అర్బన్ చూస్తాం, రైట్. దాని తర్వాత విల్ సి ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైట్. దీంట్లో విల్ డిస్కస్ అబౌట్ ఎనర్జీ, ట్రాన్స్కామ్స్, డిస్కామ్స్కి స్పెషల్గా గవర్నమెంట్ దాదాపు 16,000 crores పెట్టింది ఎక్స్పెండిచర్లో, బికాస్ దే ఆర్ గోయింగ్ ఇన్ లాసెస్, రైట్. వాటిని మాడిఫై చేసి వాటిని మళ్ళీ పునరుద్ధరించి చేసేదానికి చాలా స్కీమ్స్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంది గవర్నమెంట్, అది చదువుతాం. దాని తర్వాత ఇరిగేషన్ సెక్టర్ యూస్ టు బి ద హైయెస్ట్ షేర్ ఇన్ ఎక్స్పెండిచర్లో, ప్రతిసారి ఎక్కువనే ఉంటుంది, రైట్. టాప్ 2-3 దాదాపు 28,000 crores, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎగ్జాక్ట్ ఫిగర్స్ తెలియదు, చూద్దాం మనం, అది కూడా ఉంది. సో దాని తర్వాత ట్రాన్స్పోర్టేషన్ గురించి చదువుతాం, అంటే రోడ్స్ ఎట్లా ఉన్నది, రోడ్ సిస్టమ్ ఎట్లా ఉంది, మన తెలంగాణలో మేజర్గా మనం యూజ్ చేసేది రోడ్ వేసే, రైట్. అండ్ దాని తర్వాత మనకు వాటర్ వేస్ చాలా తక్కువ, రైట్. సో రోడ్ వేస్లో మనం చూసుకుంటే స్టేట్ హైవేస్ ఎన్ని, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ ఎన్ని, రూరల్ రోడ్స్ ఎన్ని, రైట్. దాంట్లో బ్లాక్ టాపింగ్ ఎంత ఉన్నాయి, సీసీ రోడ్ అంత మైన్యూర్ అవసరం లేదు, బట్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి, రైట్. సో కాబట్టి మనం ఇంత డెప్త్ వెళ్ళాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది, రైట్. సో దాని తర్వాత డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్ చేయడానికి గవర్నమెంట్ తెచ్చిన స్కీమ్స్ డెవలప్మెంట్, అదంతా దాంట్లోకి, రైట్. సో దాని తర్వాత విల్ టాక్ అబౌట్ ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్, రైట్. సో అంటే సెకండరీ సెక్టర్ అండ్ టెరిషరీ సెక్టర్, ఓకే. సో దీంట్లో వీటి కంట్రిబ్యూషన్, వీటి గ్రోత్ అండ్ వీటి గ్రోత్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి గవర్నమెంట్ తెచ్చిన స్కీమ్స్, డెవలప్మెంట్, అదంతా దాంట్లో చూస్తాం. సేమ్ ఫర్ సర్వీస్, రైట్. సో ఇది అట్ గ్లాన్స్ హౌ యూ ఆర్ గోయింగ్ టు ప్రొసీడ్ ఫర్దర్ అనేది, రైట్. ఇదంతా కలిపి దాదాపు ఒక 300 పేజీలు ఏమి ఉంటుంది, రైట్. సో మనం ఫస్ట్ ఇవాళ వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ సెక్షన్ 1, దట్ ఈస్ ఎకానమీ, రైట్. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫస్ట్ ద macro economic trends and then the public finance, right. So yeah, so this is what we are going to discuss today, macroeconomic trends and the public finance. All right, so first macroeconomic trends అంటే ఆల్రెడీ చెప్పినాను. ఫస్ట్ విల్ డిస్కస్ జిఎస్డిపి ఆఫ్ ద స్టేట్. జీడిపి అనేది మనం కంట్రీకి వాడతాం. జిఎస్డిపి అనేది ఒక స్టేట్ యొక్క ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ స్టేట్ విత్ ఇన్ ఏ ఇయర్ని మనం జీడిపి అంటాం, రైట్. సో అది కంట్రీ లెవెల్లో జరిగితే దాన్ని కంట్రీస్ జీడిపి అని అంటాం. ఒకవేళ స్టేట్కి జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, మనం క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే
అక్కడ జిఎస్డిపి అని వాడతాం. జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, రైట్. ఒకవేళ డిస్ట్రిక్ట్ పెట్టాలి అని అంటే గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, రైట్. సో అండ్ దాంతోపాటు మనం ఏం చూస్తాం, ఇప్పుడు జిఎస్డిపి ఆఫ్ తెలంగాణ అనేది అరౌండ్ 14.64 lakhs, రైట్. 14,66,000 కోట్లు, రైట్. సో ఇది అట్ కరెంట్ ప్రైజెస్, రైట్. కరెంట్ ప్రైజెస్ అని ఏంటి అని అంటే, సో మనం బేసిక్గా జీడిపి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే క్వాంటిటీ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఇంటూ ప్రైజెస్, రైట్. సో ఈ క్వాంటిటీ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అట్లనే ఉంటాయి, వాటిని మార్చలేం, రైట్. సో కానీ ఈ ప్రైజెస్లో మనం ఇన్ఫ్లేషన్ అనేది కన్సిడర్ చేస్తామా చేయమా అనే దాన్ని బట్టి కరెంటా నామినల్ అనేది డిఫర్ అవుతుంది. ఒకవేళ ఈ ప్రైజెస్ అనేది 2011-12 ప్రైజెస్ తీసుకుంటే మనం అట్లా తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని మనం జీడిపి ఆర్ జిఎస్డిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్ అంటాం, ఒకవేళ ఈ క్వాంటిటీ ఇంటూ ప్రైస్ తీసుకునేది ఈ ఇయర్ అంటే ఒకవేళ మనం క్యాలిక్యులేట్ చేస్తుంది 2023-24 అనుకోండి ఫైనాన్షియల్ ఇయర్. సో దెన్ దాన్ని మనం కరెంట్ జీడిపి ఆర్ రియల్ నామినల్ జీడిపి అంటాం, కరెంట్ ఆర్ నామినల్. అండ్ దీన్ని వచ్చేసి కాన్స్టెంట్ ఆర్ రియల్ జీడిపి అని అంటాం, రైట్. సో ఇది బేసిక్ డిఫరెన్స్, రైట్. సో గవర్నమెంట్ కొత్తగా 2011-12ని కాకుండా 2014-15ని ఏమంటారు కాన్స్టెంట్ ఇయర్గా తీసుకోవాలనేది ప్రపోజల్ ఉంది, రైట్. సో అది చూడాలి మరి. యాజ్ ఆఫ్ నౌ అయితే జీడిపి అన్న జిఎస్డిపి అన్న కరెంట్ కాన్స్టెంట్ ప్రైజెస్ అనేది 2011 ప్రైజెస్ తీసుకొని మాత్రమే చేస్తాం, రైట్. సో ఇది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ కాన్స్టెంట్ అండ్ కరెంట్ ప్రైజెస్, రైట్. సో దాని తర్వాత మనం విల్సి పర్ క్యాపిటల్ ఇన్కమ్, సేమ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైజెస్ చూస్తాం, ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్ కూడా చూస్తాం, రైట్. సో బేసిక్గా గవర్నమెంట్ చెప్పేది వచ్చేసి ఏదన్నా గవర్నమెంట్ కరెంట్ ప్రైజెస్ గురించే చెప్తుంది, ఎందుకంటే కరెంట్ ప్రైజెస్ నెంబర్ చాలా ఎక్కువ, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, జిఎస్డిపి ఆఫ్ తెలంగాణ అని అడిగితే పొలిటీషియన్ ఎవరు చెప్పినా కూడా 14.64 lakh అని చెప్తారు, అంటే 14.5 లక్షల కోట్లు అని చెప్తారు, రైట్. కానీ ఇది ఎట్ కరెంట్ ప్రైజ్. కానీ జిఎస్డిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్ చూసుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ అరౌండ్ 7 lakh crores, రైట్. 7 lakh crores, రైట్. ఇది రియల్ జీడిపి యాక్చువల్గా ఇది రియల్ జీడిపి, రైట్. సో ఇది 14 లక్షల కోట్లు అయింది, ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, రైట్. సో అది కన్సిడర్ చేసుకొని నెంబర్ పెద్దది కదా అని బేసిక్గా ఎవరైనా అదే చెప్తారు, రైట్. సో ఇది కాన్స్టెంట్ జీడిపి వచ్చేసి 7 lakhs crores మాత్రమే, కానీ రియల్ నామినల్ జీడిపి ఆర్ కరెంట్ జీడిపి వచ్చేసి దాదాపు డబల్, రైట్. సో కాబట్టి మనం మోస్ట్ ఆఫెన్లీ మనం జీడిపి అట్ కరెంట్ ప్రైజెస్ ఏదన్నా కూడా కరెంట్ ప్రైజెస్ ఎక్కువ వింటాం, రైట్. సో ఇన్ జనరల్, కానీ గ్రోత్ రేట్ చెప్పేటప్పుడు మాత్రం కాన్స్టెంట్ గ్రోత్ రేట్ చెప్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఎకనామిక్ సర్వే ఉంది, ఇండియా రిలీజ్ చేసిన ఎకనామిక్ సర్వే ప్రకారం ఆర్ దాని ప్రకారం 6.5 to 7% అని చెప్పినారు చూడండి. ఇది రియల్ అన్నమాట. మనం ఎప్పుడైతే మనం గ్రోత్ రేటు అదంతా చెప్పినప్పుడు చెప్తాను ఇది 6.5 ఏంటి, ఈ 7 ఏంటి అని. ఇది రియల్ గ్రోత్ రేట్, రైట్. సో అన్నీ ఇప్పుడు ఎకానమీలో మనం చూసే అన్ని టర్మ్స్, జీడిపి అనుకోండి, జిఎస్డిపి అనుకోండి, పర్ క్యాపిటల్ అనుకోండి, గ్రోత్ రేటు, కంట్రిబ్యూషను, ఇవన్నీ రెండు నెంబర్లు ఉంటాయి. ఒకటి ఈ నెంబర్లు ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్, ఇంకోటి ఈ నెంబర్లు ఎట్ కరెంట్ ప్రైజెస్, రైట్. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ దట్. అంటే క్వశ్చన్ ఎగ్జామినర్ ఏం అడుగుతున్నారనే దాన్ని బట్టి మనం పెట్టాలి, ఎందుకంటే దీనికి చెప్పినాను కదా, జస్ట్ విత్ రెస్పెక్ట్ టు జీడిపి దాదాపు డబల్ ఉంది ఆ నెంబర్, రైట్. సో కీపింగ్ దిస్ ఇన్ మైండ్ విల్ సీ, రైట్. సో జిఎస్డిపి ఆఫ్ తెలంగాణ దిస్ ఈజ్ ఎట్ కరెంట్ ప్రైజెస్. ఎట్ కరెంట్ ప్రైజెస్ వచ్చేసి జిఎస్డిపి ఆఫ్ తెలంగాణ దాదాపు 14,63,960 కోట్లు, రైట్. సో ఇది 2023 ఫైనాన్షియల్ ఇయర్ 2023-24కి, రైట్. అండ్ ఇది ఫైనాన్షియల్ ఇయర్ 2022-23, రైట్. సో ఇది మన జిఎస్డిపి, రైట్. ఈ జిఎస్డిపి ఇప్పుడు ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 3 components. ఒకటి జిఎస్డిపి ఫ్రమ్ ఆర్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఫ్రమ్ ప్రైమరీ సెక్టర్, అండ్ ఇంకోటి గ్రాస్ వాల్యూ యాడెడ్ ఫ్రమ్ సెకండరీ సెక్టర్, అండ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఫ్రమ్ టెరిషరీ సెక్టర్, రైట్. ఇంకొకటి ఇక్కడ గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ ఆర్ గ్రాస్ వాల్యూ యాడెడ్ అని అంటాం, రైట్. సో బేసిక్గా ఈ టర్మ్ అనేది మనం ఎక్కువ వాడతాం జీడిపి కంటే, రైట్. గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది మనం ఏదన్నా ఒకటి ప్రొడ్యూస్ చేస్తే
దాని నుంచి ఎంత అవుట్కమ్ వస్తుందని, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ యూ కన్సిడర్ ఆరెంజ్, రైట్? సో ఆరెంజ్ ఒకటి తీసుకోండి అండ్ ఇంకోటి ఆరెంజ్ జ్యూస్ ఒకటి తీసుకోండి, రైట్? ఇప్పుడు మనం జిఎస్టీ ఈ వాల్యూని అంటే ప్రొడక్షన్ ఆఫ్ ఏమంటారు, అది గూడే జ్యూస్ అనేది ఒకటి ప్రొడక్షన్ ఆఫ్ గూడ్ కిందకే వస్తుంది, రైట్? సో ఇప్పుడు మనం ప్రైస్ ఆఫ్ ఆరెంజ్ కన్సిడర్ చేయాలా, ప్రైస్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ కన్సిడర్ చేయాలి అని అంటే, ఒకవేళ మనం ప్రైస్ ఆఫ్ ఆరెంజ్ క్యాలిక్యులేట్ చేసినాం అనుకోండి, దాన్ని జనరల్గా జీడిపి అంటాం. అది కాకుండా జ్యూస్ ఏమంటారు, ఆరెంజ్ కాకుండా ఆరెంజ్ జ్యూస్ యొక్క ఫైనల్ వాల్యూ, ఎందుకంటే ఇప్పుడు ఆరెంజ్ వాల్యూ వచ్చేసి మనకు అర డజన్ ఒక 30 రూపాయలు దొరుకుతుంది, కానీ అదే అర డజన్లో 2-3 గ్లాసులు అవుతాయి, రైట్? సో ఒక గ్లాస్కి దాదాపు 20 రూపాయలు వేసుకున్నా కూడా ఇప్పుడు 60 రూపాయలు అవుతుంది, చూసినారా? అంటే దీని వాల్యూ అనేది ఎన్హాన్స్ అవుతుంది, రైట్? సో ఆ ఎన్హాన్స్డ్ వాల్యూనే మనం ఇక్కడ తీసుకుంటాం. దాన్ని ఒకవేళ మనం ఎన్హాన్స్డ్ వాల్యూ తీసుకుంటే మనం జిఎస్వి అంటాం. దాని రా మెటీరియల్ యొక్క వాల్యూ కన్సిడర్ చేసుకుంటే దాన్ని జీడిపి అంటాం, రైట్? సో బేసిక్గా అది బేసిక్ డిఫరెన్స్, రైట్? జిఎస్విని ఎందుకు తీసుకుంటాం అని అంటే, డైరెక్ట్ మనం జ్యూస్ వాల్యూ అక్కడే తీసుకోవచ్చు. అదే జీడిపి క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనుకోండి, మనం ఆరెంజ్ వాల్యూ ఇక్కడ వస్తుంది అండ్ ఆరెంజ్ జ్యూస్లో కూడా వస్తుంది, రైట్? సో దాన్ని ఏమంటాం అంటే డబుల్ కౌంటింగ్ అంటాం, రైట్? సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ డబుల్ కౌంటింగ్ will go for calculating a GSVA, right? So ఇది difference between GSVA and GDP, right? So yeah, సో చెప్పినాం కదా, ఇప్పుడు ఈ జిఎస్డిపి అనేది ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ త్రీ సెక్టార్స్, రైట్? ఒకటి ప్రైమరీ సెక్టార్ అంటే ఇది, రైట్? సో దాని తర్వాత వీ హ్యావ్ సెకండరీ సెక్టార్ అండ్ టెరిషరీ సెక్టార్. ఈ మూడిట్లో వచ్చే జిఎస్విఏ వాల్యూని కలిపితేనే మనకు వచ్చేది 14,63,960 కోట్లు, రైట్? సో దాన్ని అంటే రఫ్గా మనం 14.64 lakh crores అని రాయొచ్చు, రైట్? సో ఈ మూడింటిని అంటే ప్రైమరీ సెక్టార్ నుంచి చూడండి, దాదాపు 2,40,576 కోట్లు, లక్షల కోట్లు, రైట్? యా. అండ్ ఇది 2.19 lakh crores. అండ్ ఇది వచ్చేసి టెరిషరీ సెక్టార్ ఆర్ సర్వీస్ సెక్టార్ వచ్చేసి 8.80 lakh crores, రైట్? చూడండి, టెరిషరీ సెక్టార్ అనేది చాలా డామినెంట్ అనమాట, బోత్ మన ఇండియన్ ఎకానమీలో అయినా తెలంగాణ ఎకానమీలో అయినా, రైట్? సో ఒకసారి ఆ షేర్ కూడా చూద్దాం మనం, రైట్? సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద షేర్ సెక్టరల్ కాంట్రిబ్యూషన్, సో చూసినారు కదా, ఇది సర్వీస్ సెక్టార్ అనేది దాదాపు 8.8 lakh crores ఉంది. దేంట్లో 14.64 లక్షల కోట్లు, అంటే దాదాపు అది 65%, రైట్? అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ప్రైమరీ సెక్టార్ వచ్చేసి 15.8%, ఇది తెలంగాణ జిఎస్డిపిలో, రైట్? అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్ వచ్చేసి 18.5%, రైట్? సో అగ్రికల్చర్ వచ్చేసి 15.8%, అండ్ ఇండస్ట్రీస్ వచ్చేసి ఆర్ సెకండరీ సెక్టార్ వచ్చేసి 18.5%, వెరాజ్ టెరిషరీ సెక్టార్ ఆర్ సర్వీస్ సెక్టార్ వచ్చేసి 65.7%, రైట్? సో ఇది సెక్టరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ జిఎస్డిపి, రైట్? సో మనం ఇన్ డీటెయిల్ చూస్తే, అంటే ఇప్పుడు మనం ఇవాళ యాజ్ వీఆర్ టాకింగ్ మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్, ఇది ఇన్ డీటెయిల్ చూడాలి అని అంటే అది సెక్షన్ 2లో ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పినాను నేను సెక్షన్ 1 విల్ టాక్ అబౌట్ ఎకానమీ. అగైన్ ఇన్ సెక్షన్ 2లో మనం దీన్ని ఇన్ డీటెయిల్లో చూస్తాం, రైట్? అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్లో క్రాప్స్ది అవుట్పుట్ ఎంత ఉంది, లైవ్ స్టాక్ ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఈ 2,40,000 ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే క్రాప్స్ నుంచి వస్తాయి, లైవ్ స్టాక్ నుంచి వస్తుంది, ఫారెస్ట్రీ నుంచి వస్తుంది, ఫిషింగ్, మైనింగ్, అగ్రికల్చర్, వీటన్నిటి నుంచి వస్తుంది, మైనింగ్, క్వారింగ్, వీటన్నిటి నుంచి వస్తుంది, రైట్? సో వీటి జిఎస్విఐ ఎంత అండ్ ఇది ఎంత శాతం ఉంది, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏమైనా పెరిగినాయా, పెరిగితే దేనికి కోసం పెరిగినాయి, తగ్గితే దేనికోసం తగ్గినాయి అనేది మనం చూస్తాం, అది సెక్షన్ 2లో, రైట్? సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ మనం పైన చూస్తున్నాం మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్లో. వీల్ లుక్ అబౌట్ వాట్ ఈస్ జీడిపి, ఇవన్నీ నెంబర్స్, రైట్? సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్స్ ఏంటి అని అంటే, జిఎస్డిపి ఆఫ్ తెలంగాణ ఎట్ కరెంట్ ప్రైజెస్, ఓకే? ఇది ప్రీవియస్ ఇయర్ది, రైట్? ఈ ప్రీవియస్ ఇయర్ది 13.08 lakh. ఈ ప్రీవియస్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి కంపేర్ చేస్తే మన గ్రోత్ రేట్ వచ్చేసి దాదాపు 11.9%. తెలంగాణ గ్రోత్ రేట్ వచ్చేసి 11.9%. ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామో ఆల్రెడీ మీకు తెలుసు, రైట్? ఇది ఎక్స్, ఇది వై అనుకుంటే ఇది మైనస్ అది వై మైనస్ ఎక్స్ ఇంటూ 100 చేస్తే మనకు గ్రోత్ రేట్ వస్తుంది, రైట్? అది ఎంత తెలంగాణది 11.9%, రైట్? సో 11.9% ఈజ్ ద గ్రోత్ రేట్ ఆఫ్ తెలంగాణ ఎట్ కరెంట్ ప్రైజెస్, రైట్? సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రైట్? అండ్ ఇవి చాలా ఇంపార్టెంట్, రైట్? వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ ఒకటి 15.8 ఆర్ ప్రైమరీ అంటారు దాన్ని, దాంతోపాటు ఇండస్ట్రియల్ వచ్చేసి 18.5 అండ్ టెరిషరీ వచ్చేసి 65.7%, రైట్?
సో ఇది అన్నమాట. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ విల్ సీ ద సెక్టరల్ కంపోజిషన్ ఆఫ్ తెలంగాణ. ఇది ఆల్రెడీ చూసినాం, కాకపోతే ఇక్కడ ట్రెండ్స్ అన్నమాట. ఇది అంటే గ్రూప్ 1లో రాయడానికి పనికొచ్చే పాయింట్ అన్నమాట. ఇది అంటే గత 3 సంవత్సరాల్లో, గత 3 ఫైనాన్షియల్ ఇయర్స్లో ఒక్కొక్క సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ పెరిగిందా తగ్గిందా, రైట్? సో ఇక్కడ మనం సర్వీస్ సెక్టార్ చూసుకుంటే 2021-22 ఫైనాన్షియల్ ఇయర్లో దాదాపు 62% ఉండే, దాని తర్వాత అది 64 అయింది, దాని తర్వాత అది 65 అయింది. అంటే సర్వీస్ సెక్టార్ కంట్రిబ్యూషన్ అనేది ప్రతి సంవత్సరం గ్రాడ్యువల్గా పెరుగుతుంది, రైట్? సో అదొకటి మనం పాయింట్ రాయొచ్చు. దాని తర్వాత ఇండస్ట్రియల్ సెక్టార్ కనుక చూస్తే ఫస్ట్ 21-22లో అది దాదాపు 19.8 ఉండే, దాని తర్వాత దాంట్లో 1% తగ్గింది, దాని తర్వాత నెక్స్ట్ ఈ 23-24లో కూడా తగ్గింది. అంటే సర్వీస్ సెక్టార్ అనేది కంటిన్యూస్గా పెరుగుతుంది, ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది కంటిన్యూస్గా తగ్గుతుంది, రైట్? సో నెక్స్ట్ చూద్దాం అగ్రికల్చర్ సెక్టార్. అది ఇనిషియల్గా 18 ఉండే, దాని తర్వాత 17కి వచ్చింది, దాని తర్వాత 15 ఉంది. అంటే ఇండస్ట్రియల్ సెక్టార్ ప్లస్ అగ్రికల్చర్ సెక్టార్ అనేది వాటి యొక్క కంట్రిబ్యూషన్ అనేది జీడిపిలో క్రమంగా తగ్గుతుంది. అదే మనం సర్వీస్ సెక్టార్ కనుక తీసుకుంటే దాని యొక్క కంట్రిబ్యూషన్ అనేది క్రమంగా పెరుగుతుంది, రైట్? సో దట్ ఈస్ వాట్ వీ కెన్ సే, రైట్? అట్లా ఎందుకు అవుతుంది అని అంటే అది మనం రాయాల్సి ఉంటుంది, రైట్? రీజన్స్ ఎందుకు అని అంటే, ఎందుకంటే అందరూ ఇవాళ రేపట్లో లిటరసీ పెరిగింది, లిటరసీ పెరిగితే ఎవడన్నా ఏం చేస్తాడు? నేనైతే చేయలేను కదా, అంటే నేనన్నా మీరన్నా వి కాంట్ గో అండ్ వర్క్ ఇన్ ద ఫీల్డ్స్ అని మనం అనుకుంటాం. అట్లా బేసిక్గా అట్లా కూడా చేయొచ్చు, రైట్? సో అంటే అది పర్సెప్షన్ మనది. మనం అగ్రికల్చర్ ఫీల్డ్ నుంచి మనం విల్ షిఫ్ట్ టువర్డ్స్ సర్వీస్ సెక్టర్. అంటే మనం ఐటీలో అన్నా వేరే ఏదన్నా సర్వీస్లో మనం వచ్చేస్తాం, హోటల్ పెట్టుకోవడమో బిజినెస్ పెట్టుకోవడమో ఏదో ఒకటి. ఇదంతా అగ్రికల్చర్ కాకుండా వేరే దేంటన్నా వస్తే నువ్వు మ్యాక్సిమం సర్వీస్లో వస్తాం, రైట్? సో అట్లా పెరుగుతుంది. అవన్నీ రీజన్స్ కూడా మనం వీ కెన్ రైట్ ఆన్ అవర్ ఓన్, రైట్? సో అది ఇక్కడ ఏం చెప్పలేదు సోషియో ఎకనామిక్ సర్వేలో, జస్ట్ ట్రెండ్స్ చెప్పినారు అంతే, రైట్? సో దాని తర్వాత ఇది తెలంగాణది, రైట్? ఇది 65.7% అనేది తెలంగాణది కంట్రిబ్యూషన్. ఇది సర్వీసు, ఇది ఇండస్ట్రియల్, ఇది అగ్రికల్చర్, రైట్? ఈ ఇయర్కి గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా అవసరం లేదు. సో కాకపోతే ఇప్పుడు మనం ఏదైతే అబ్జర్వేషన్స్ తీసినామో అది ఇంపార్టెంట్. గ్రూప్ 1కి సర్వీస్ సెక్టార్ కంటిన్యూస్గా పెరుగుతుంది షేర్, ఇండస్ట్రియల్ ప్లస్ అగ్రికల్చర్ సెక్టార్ అనేది షేర్ కంటిన్యూస్గా తగ్గుతుంది. ఆ పాయింట్స్ మనం రాయొచ్చు. అంటే రీసెంట్గా ఎట్లా ఉంది ఎకానమీ అని అడిగితే, రైట్? సో దాంతోపాటు మనం సెక్టరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ జీవీఏ, రైట్? జీవీఏ అని చెప్పినాను కదా, గ్రాస్ వాల్యూ యాడెడ్. అదే ఒకవేళ మనం జీవీఏ ఆఫ్ స్టేట్ మాట్లాడితే జిఎస్విఏ, రైట్? సో దీంట్లో ఇండియా లెవెల్లో కంట్రిబ్యూషన్ ఏ సెక్టార్ది ఎంత ఉంది అనేది చూస్తే సేమ్ ఇక్కడ కూడా సర్వీస్ సెక్టార్ అనేది దాదాపు 54.9%, రైట్? సో మోర్ దెన్ ఆఫ్, రైట్? దాంతోపాటు ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది 27.6%, రైట్? దాంతోపాటు అగ్రికల్చర్ సెక్టార్ అనేది 17.6%, రైట్? సో ఇది ఇండియా లెవెల్లో సర్వీస్ 54.9 అండ్ ఇండస్ట్రీస్ వచ్చేసి 27.6, వేరస్ అగ్రికల్చర్ వచ్చేసి 17.6, రైట్? సో ఈ రెండు గుర్తుపెట్టుకోవడానికి వీటికి మధ్యన డిఫరెన్స్ 10% ఉంది, రైట్? సో ఇది 55 అట్లా అనుకుంటాను నేను, రైట్? గుర్తుపెట్టుకోవడం ఎలా అని అంటే, రైట్? సో ఒకవేళ మనం ట్రెండ్స్ చూస్తే ఇది కంటిన్యూస్గా పెరుగుతుంది. ఇది కూడా సర్వీస్ 52 ఉండే 54 అయింది, దాని తర్వాత 54.9. సర్వీసెస్ కూడా కంటిన్యూస్గా పెరుగుతుంది, రైట్? ఇక్కడ కూడా సర్వీసెస్ కంటిన్యూస్గా పెరుగుతుంది. అండ్ ఇది చూస్తే ఇండస్ట్రియల్ సెక్టర్ అనేది ఫస్ట్ 21 నుంచి 22కి తగ్గింది, దాని తర్వాత కాన్స్టెంట్ ఉంది. అంటే ఫస్ట్ తగ్గింది, దాని తర్వాత కాన్స్టెంట్ ఉంది, రైట్? తగ్గింది, దాని తర్వాత కాన్స్టెంట్ ఉంది అని రాయొచ్చు. సో అండ్ దాని తర్వాత ఇది అగ్రికల్చర్ సెక్టర్ చూస్తే 18.9, 18.2, 17.6. ఇది గ్రాడ్యువల్గా తగ్గింది, రైట్? సో ఇదేమో గ్రాడ్యువల్గా తగ్గింది ఈ రెండు అగ్రికల్చర్ ఇండస్ట్రీస్. ఇదేమో ఒకటి తగ్గింది, ఒకటి కాన్స్టెంట్ ఉంది, రైట్? సో దట్ ఈస్ వాట్ వీ కెన్ అబ్జర్వ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ టేబుల్, రైట్? సో నెక్స్ట్ చూస్తే మనం ఇది సెక్టార్ వైజ్ గ్రోత్ రేట్, రైట్? సో ఇప్పుడు దీని కంట్రిబ్యూషన్ అనేది చెప్పినాను కదా. ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే సర్వీస్ సెక్టార్ అనేది 8.8 లక్షల కోట్లు, రైట్? అది పోయిన సంవత్సరానికి ఎంత ఉంటుండే? 7.68 లక్షల కోట్లు. అంటే ఇక్కడ గ్రోత్ రేట్ ఎంత అయింది అది తెలియాలి మనకి. సేమ్ దీనికి కూడా ఏంది సెకండరీ సెక్టార్. సో ఈ సంవత్సరం ఎంత ఉంది? 2.19 లక్షల కోట్లు. ఈ పోయిన సంవత్సరం ఎంత? దాదాపు 2 లక్షల కోట్లు. మరి ఎంత పెరిగింది అంటే 19,000. అంటే సేమ్ ఫార్ములా మళ్ళీ y-x/x ఇంటూ 100%. దీనికి కూడా y-x/x ఇంటూ 100% చేస్తే మనకి ఈ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ అనేది వస్తుంది, రైట్? సో ఈ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఇప్పుడు చూద్దాం మనం తెలంగాణది, రైట్? సెక్టార్ వైజ్ గ్రోత్ రేట్ అట్ కరెంట్ ప్రైజెస్ ఫర్ తెలంగాణ అండ్ ఆల్ ఇండియా, రైట్? రెండు కంపేర్ చేసి ఇస్తున్నారు చూడండి, రైట్? సో ఇది మనకి ఇంపార్టెంట్ చూడండి.
సో గ్రోత్ రేట్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ వచ్చేసి 4%, రైట్. సో అగ్రికల్చర్ సెక్టార్ అనేది చాలా తక్కువ ఉంది గ్రోత్ రేటు కంపేర్ టు ఇండస్ట్రియల్ సెక్టర్, అది 10.1%. ఇది తెలంగాణకి మనం మాట్లాడేది, రైట్. గ్రోత్ రేట్ ఆఫ్ అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్ 14.6%, రైట్. సో ఇది మళ్ళీ కాన్స్టెంట్ కరెంట్ ప్రైజెస్ దగ్గరే, ఇప్పుడు మనం కరెంట్ దగ్గరే ఉన్నాం, ఇంకా కాన్స్టెంట్కి వెళ్ళలేదు, రైట్. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్ ఇండియా లెవెల్లో చూస్తే గ్రోత్ రేట్ ఆఫ్ అగ్రికల్చర్ వచ్చేసి 4.6%, అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్ వచ్చేసి 7.9%, అండ్ వాట్ ఇస్ సర్వీస్ సెక్టార్ వచ్చేసి 9.5%, రైట్. సో అంటే ఈ గ్రోత్ రేట్ యావరేజ్గా మనం చూసుకుంటే ఇండియాది వచ్చేసి 9.1% ఉంటుంది, అండ్ తెలంగాణది వచ్చేసి 11.9% ఉంటుంది కరెంట్ ప్రైజెస్ దగ్గర, రైట్. సో వీటి యావరేజ్ తీసుకుంటే 11.9%, ఇండియాది గ్రోత్ రేట్ వచ్చేసి అన్ని సెక్టార్లకు కలిపితే 9.1%, రైట్. సో ఇంకోటి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, గ్రోత్ రేట్ ఆఫ్ exempting growth rate of agriculture, the growth rate of industrial and service of Telangana is more than India, right. అదొక పాయింట్ మనం చూసుకోవచ్చు, రైట్. సో యా సెక్టర్ వైజ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ తెలంగాణ, రైట్. సో ఇది ఎంప్లాయ్మెంట్, రైట్. ఇప్పుడు మనకు తెలుసు, ఇప్పుడు 3 సెక్టార్లు ఉన్నాయి, వీటి యొక్క కంట్రిబ్యూషన్ ఎంత మనం తెలంగాణ చూస్తే అగ్రికల్చర్ వచ్చేసి 15.8, దాని తర్వాత ఇండస్ట్రియల్ 18.5, అండ్ టెరిషరీ ఆర్ సర్వీస్ సెక్టర్ వచ్చేసి 65.7%. అదే మనం ఎంప్లాయ్మెంట్ అంటే ఈ సెక్టర్ ఎంత ఎంప్లాయ్మెంట్ కేటర్ చేస్తుంది, ఈ ఇండస్ట్రియల్ సెక్టర్ ఎంత ఎంప్లాయ్మెంట్ కేటర్ చేస్తుంది, అండ్ టెరిషరీ ఎంత ఎంప్లాయ్మెంట్ కేటర్ చేస్తుంది అని చూస్తే షాక్ అవుతాం అసలు, రైట్. సో అగ్రికల్చర్ సెక్టర్ అనేది 15.8% కంట్రిబ్యూషన్లో, కానీ ఇది ఎంప్లాయ్మెంట్ అంటే దీంట్లో పనిచేసేటోళ్ళు దాదాపు 48% ఉన్నారు, రైట్. ఇక్కడ అంటే ఇది అప్రాక్సిమేట్గా 16% తీసుకుంటే, ఇక్కడ దీంట్లో ఈ 16%లో పనిచేసేటోళ్ళు దాదాపు చూడండి 48%, అంటే 3 రెట్లు ఎక్కువ. ఓరి బాబు చూసినారా. సో అంత తక్కువ ఉంది ప్రొడక్టివ్ అని చెప్పొచ్చు. అంతమంది పనిచేసినా కూడా మనకు డబ్బులు అంత రావట్లేవు, రైట్. సో డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అది మనం అగ్రికల్చర్లో ప్రిడామినెంట్గా చూస్తాం, రైట్. డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఆడ ఉన్నదే ఎకరం, దాంట్లో 4 పని చేసినా అంతే వస్తుంది, ఒకరు పని చేసినా అంతే వస్తుంది, కానీ 4 చేస్తారు, రైట్. సో మన సిచ్యువేషన్ అట్లా ఉంది కాబట్టి సో ఈ డిఫరెన్సెస్ చూడొచ్చు. 16% అది కంట్రిబ్యూషన్లో, కానీ దాంట్లో పనిచేసేటోళ్ళు మాత్రం 3 టైమ్స్ ఉన్నారు, రైట్. సేమ్ సీన్ విత్ ఇండస్ట్రియల్ సెక్టర్ కంట్రిబ్యూషన్ వచ్చేసి 18.5%. సో అండ్ దీంట్లో పనిచేసే వాళ్ళు 19.7%. ఓకే, ఇది ఓకే అనొచ్చు. సో ఇక్కడ చూడండి మళ్ళీ సర్వీస్ సెక్టర్ అనేది కంట్రిబ్యూషన్లో వచ్చేసి దాదాపు 66%, 2/3 ఉంటుంది, అండ్ దీంట్లో పనిచేసే వాళ్ళు దీంట్లో సగమే, రైట్. సో ఇది 66 అనుకుంటే దీంట్లో ఇది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేది 33% ఆఫ్ ద వర్కింగ్ పాపులేషన్, రైట్. సో దట్ ఈస్ అ స్ట్రేంజ్ ఆర్ యూనిక్ క్వాలిటీ ఆఫ్ ఇండియన్ ఎకానమీ దట్ ఆర్ తెలంగాణ ఎకానమీ వీ కెన్ సే, రైట్. సో మొరార్లెస్ ఇండియాది కూడా అట్లనే ఉంటుంది. చూడండి ఇండియాది కంట్రిబ్యూషన్ ఎంత అగ్రికల్చర్ది దాదాపు 17.6%, రైట్. సో అండ్ దీంట్లో పనిచేసేటోళ్ళు ఎంత దాదాపు 46%, సేమ్ ఇక్కడ 27.6% కంట్రిబ్యూషను, కానీ దీంట్లో పనిచేసేటోళ్ళు 25.3. ఇదొకటి పర్వాలేదు అన్నట్టుంది, రైట్. సో అండ్ సర్వీస్లో 54, కానీ పనిచేసేది దాదాపు 28.9%, రైట్. సో దిస్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ గ్రోత్ రేట్స్ అండ్ ఎంప్లాయ్మెంట్, రైట్. ఎవరెవరు ఎంతెంత అనేది ఇంపార్టెంట్, రైట్. సో ఈ నంబర్లన్నీ గజిబిజి ఉండొచ్చు, బట్ క్లారిటీ ఎప్పుడు వస్తుంది అని అంటే ఆరామ్సే కూర్చొని ఒకసారి సోషియో ఎకనామిక్ సర్వే పక్కన పెట్టుకొని మనం చెప్పే క్లాస్ దాంతోపాటు విని చేసుకుంటే అర్థమవుతుంది, రైట్. సో ఇది సోషియో ఎకనామిక్ సర్వేలో ఉంటుంది కాబట్టి కొంచెం కింద మీద ఉంటుంది. ఆల్రెడీ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి ఆ నెంబర్లు కొంచెం నెంబర్లు అన్న గ్రాఫ్స్ అన్న ఎక్కడున్నా కూడా దే విల్ గెట్ ఎన్ ఐడియా, రైట్. సో నా ఉద్దేశం ఏంటి అని అంటే ఎకానమీ కొంచెం భయపడే వాళ్ళకి కొంచెం సింప్లిఫై చేయడానికి ఒక స్టోరీ లెక్క, రైట్. ఫస్ట్ ఏం చేసినాం, జీడిపీలు అంటే ఏముంటాయి, 3 ఉంటాయి, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసు. ఏది ఎంత, దాని గ్రోత్ రేట్ ఎంత, దాని కంట్రిబ్యూషన్ ఎంత, ఇట్లా ఒక క్లారిటీ ఇచ్చినట్టుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అబౌట్ దిస్ సిరీస్ అనమాట, రైట్. సో నెక్స్ట్ జీడిడిపి, రైట్. సో మనం ఇప్పుడు జిఎస్డిపి మొత్తం మాట్లాడినాం. జిఎస్డిపి మొత్తం తెలంగాణది 14.64 లక్షల కోట్లు. సో ఈ సెక్టర్ ఎంత, దాని గ్రోత్ రేట్ ఎంత, దాని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంతా చూసినాం. జిఎస్డిపి స్టేట్ గురించి, రైట్. సో ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్కి వద్దాం, రైట్. సో ఈ డిస్ట్రిక్ట్లో అన్ని డిస్ట్రిక్ట్లో ఉన్న జీడిపిని కలిపితేనే కదా మనకు జిఎస్డిపి వచ్చేది, రైట్. అట్లనే అన్ని స్టేట్లోని జిఎస్డిపి కలిస్తే మనకు ఇండియా జీడిపి వస్తుంది, రైట్. సో ఇప్పుడు
తెలంగాణలో ఏ డిస్టిక్లో ఎంత జీడిపి వస్తుంది ఆర్ జీడిడిపి గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వస్తుంది అనేది చూద్దాం. రైట్, ఇక్కడ క్రేజీ అబ్జర్వేషన్ ఉంటుంది చూడండి. సో రంగారెడ్డి వచ్చేసి దాదాపు 2.83 లక్షల కోట్లు. రైట్, అంటే మొత్తం 14.64 లక్షల కోట్లలో మనం మొత్తం ఎన్ని 33 డిస్ట్రిక్ట్స్ కదా. 33 డిస్ట్రిక్ట్స్ అంటే 14/33, 14/3 తీసుకుంటే బై 3 2 4 అంటే 40,000 కోట్లు ఏం రావాలి యావరేజ్గా. అంటే ఒక డిస్టిక్ అన్ని డిస్టిక్స్కి సమానమైన వనరులు అవన్నీ మనం అనుకుంటే ఒక డిస్టిక్ యావరేజ్గా 40,000 కోట్లు ఇవ్వాలి జీడిడిపి. రైట్, కానీ ఇక్కడ చూడండి రంగారెడ్డి ఇట్ ఈస్ గివింగ్ జీడిడిపి ఆఫ్ 2.83 lakhs crores. రైట్, అంటే సాధారణంగా యావరేజ్ డిస్టిక్ కంటే 4-5 రెట్లు. అంటే ఎంప్లాయ్మెంట్ అన్నా ఎకానమీ జనరేషన్ అంట చాలా కాన్సన్ట్రేషన్ ఒక ప్లేస్ దగ్గర కాన్సన్ట్రేట్ అయ్యింది అని చెప్పడానికి పాయింట్ అనమాట. రైట్, సో గ్రూప్ 1కి సంబంధించి పాయింట్ ఇది. అంటే హైదరాబాద్ చుట్టే అవుతుంది కదా జీడిపి అన్నా ప్రోగ్రెస్ అన్నా, ఎందుకు బయట అవ్వట్లేదు అని అంటే ఇది రీజన్. రైట్, సో అంటే స్టార్ట్ ఇది వాల్యూ అడిషన్ దానికి. దాంతోపాటు నెక్స్ట్ హైదరాబాద్ 2.28 lakh crores, మేడ్చల్ అండ్ మల్కాజ్గిరి 88,000 కోట్లు. రైట్, సో అట్లా 33 డిస్ట్రిక్ట్స్కి ఉన్నాయి. టాప్ 3 డిస్ట్రిక్ట్స్ అయితే చూడండి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి ఆబ్వియస్లీ. కాకపోతే నెంబర్లు చూసుకోండి. మోస్ట్లీ మనం రంగారెడ్డి హైదరాబాద్ తెలుస్తుంది, మల్కాజ్గిరి కూడా తెలుస్తుంది, కొంచెం చదివేవాలి ఈ అయితే. రైట్, సో దాంతోపాటు ఇప్పుడు లాస్ట్ చూసుకుంటే మనం ములుగు దాదాపు కంట్రిబ్యూషన్ ఎంత మొత్తం 14 లక్షలల్లో ములుగు ఇచ్చేది 14 లక్షల కోట్లలో ములుగు ఇచ్చేది 6 అంటే దాదాపు 7,000 కోట్లు. కొమరం భీం అండ్ రాజన్న సిరిసిల్ల. రైట్, సో ఈ డిస్పారిటీస్ అనేది మనం ఇంకా పర్ క్యాపిటల్ ఇన్కమ్ తోటి చూద్దాం, అది ఇంకా దారుణం ఉంటుంది. రైట్, సో ఇది అన్నమాట. ఒక రంగారెడ్డి ఏమో 2.83, ములుగు వచ్చేసి 6.6 అంటే 7,000 కోట్లు. రైట్, సో ఇదంతా కలిపితే మనకు 14,64,000 కోట్లు వస్తాయి. రైట్, సో ఫస్ట్ ఏది లాస్ట్ ఏది అనేది మనం దేనికి గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఇంపార్టెంట్. అబ్జర్వేషన్స్ ప్రతి టేబుల్ నుంచి అబ్జర్వేషన్ అనేది గ్రూప్ 1కి ఇంపార్టెంట్. ప్రతి టేబుల్ నుంచి స్టాట్స్ ఫస్ట్ లాస్ట్ అనేది గ్రూప్ 2 గ్రూప్ 3కి. రైట్, సో అది మట్టుకు గుర్తుపెట్టుకోండి. చలో, సో నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూద్దాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏం లేదు, ఇప్పుడు మొత్తం మన జిఎస్డిపి ఉంది క్యాలిక్యులేట్ చేసినాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ జిఎస్డిపి అట్ కరెంట్ ప్రైజెస్ చేసినాం. రైట్, డివైడెడ్ బై పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ చూసినాం అనుకోండి, ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేస్తుంది. రైట్, యాజ్ వీఆర్ సబ్స్టిట్యూటింగ్ జిఎస్డిపి అట్ కరెంట్, మనకు కూడా పర్ క్యాపిటల్ అట్ కరెంట్ వస్తుంది. రైట్, అంటే ఈ నెంబర్ జిఎస్డిపి 14,64,000 కోట్లు డివైడెడ్ బై మన స్టేట్ పాపులేషన్ 2011 ప్రకారం అయితే 3.5. రీసెంట్గా ఎన్ఎఫ్హెచ్ఎస్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం దాని ప్రకారం అయితే ఇంకా పెరిగింది నెంబర్. రైట్, దాదాపు 4 crores చిల్లర అట్లా ఉంది. రైట్, సో మామూలుగా వీళ్ళు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అయితే నెంబర్ చిన్నది కాబట్టి ఇదే వేస్తారు. రైట్, సో 2011 సెన్సెస్ ప్రకారమే నెంబర్ వేస్తారు, ఎందుకంటే కింద చిన్న నెంబర్ ఉంటే పైన ఎక్కువ వస్తుంది వాల్యూ. సో అట్లా అన్నమాట. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైజెస్ తీసుకుంటే మన తెలంగాణది 3.47 lakh crores. రైట్, అంటే అదెంత 3,47,299 రూపాయలు. రైట్, అంటే సగటున ప్రతి తెలంగాణలో ఉండే వ్యక్తి ఇంత సంపాదిస్తున్నాడు అని అర్థం, లిటరల్ మీనింగ్. రైట్, కానీ దిస్ ఈజ్ నాట్ అందరికీ అంత రాదు. రైట్, మనం జాబ్ చేస్తలేం, మనకి ఏడికి వస్తాయి డబ్బులు, బట్ కానీ మనం దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాం. రైట్, సో కాబట్టి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఒక క్వాలిటేటివ్ మెజర్మెంట్ కాదు ఎకానమీకైనా డెవలప్మెంట్కైనా. రైట్, ఎందుకంటే దీంట్లో సగం మంది పిల్లలే ఉంటారు, సగం మంది అన్ఎంప్లాయిడే ఉంటారు. రైట్, సో సగం అన్ఎంప్లాయ్మెంట్ మళ్ళీ వీళ్ళు చూపించేది వేరు. రైట్, సో అంటే లిటరల్ మీనింగ్ అయితే అది. రైట్, ప్రతి ఒక్కరు తెలంగాణలో ఇంత సంపాదిస్తున్నారని దాని అర్థం. రైట్, సో బట్ ఇన్ కామన్ సెన్స్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ రిప్లికేట్ ఆఫ్ ద ఎకానమీ ఆఫ్ ద ఆర్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. రైట్, సో అది పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనమాట. సో ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇది 3,47,000. బాప్రే, ఇది దిస్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్. రైట్, ఇన్ జనరల్ స్టేట్స్. రైట్, జనరల్ స్టేట్స్ అంటే సిక్కిం, గోవా ప్లస్ నార్త్ ఈస్టర్న్ కాకుండా మిగతా స్టేట్స్ తీసుకుంటే దాంట్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్. రైట్, సో అన్ని కన్సిడర్ చేసుకుంటే సిక్కిం ఉంటుంది. సిక్కిం దాదాపు 5 లక్షల ప్లస్ ఉంటుంది, 5 lakh పర్ యానం అన్నట్టు ఉంటుంది. రైట్, సో ఇది తెలంగాణది ఎట్ కరెంట్ ప్రైజెస్. ఇది కూడా మనం చేసినాం ఇప్పుడు ఆల్రెడీ. అండ్ ఇది వచ్చేసి ఇండియాది. రైట్, సో ఇండియాది 1,83,000 కోట్ల 236. ఇది ఇండియాది. ఇది 3,47,299. రైట్, సేమ్ స్టాట్స్ గ్రూప్ 2 3 అబ్జర్వేషన్ 1. రైట్, చలో ఇది
ఒకవేళ మనం అంటే ఇండియా దాంతో కలిపితే మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అని అంటాం, రైట్? మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అని అంటే మన స్టేట్ పీసీఐ ఆఫ్ ద స్టేట్ డివైడెడ్ బై పీసీఐ ఇండియా తీసుకుంటే మనకు నెంబర్ వస్తుంది, రైట్? సో దాన్నే మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అంటాం. అది ఎంత ఎక్కువ ఉంటే ఇండియా యావరేజ్ కంటే ఆ స్టేట్ అంత ఎక్కువ ఉన్నట్టు, అంత పర్ క్యాపిటల్ ఉన్నట్టు దాని అర్థం, రైట్? సో అది వచ్చేసి 1.90. అది కూడా కంటిన్యూస్ పెరుగుతూ ఉంది చూడండి. గత 3 సంవత్సరాలు తీసుకుంటే ఫస్ట్ అది 1.78 ఉంటుండే, దాని తర్వాత 1.8 ఉంది, దాని తర్వాత 1.9, ఆల్మోస్ట్ డబుల్ అన్నమాట. అంటే ఇండియా యావరేజ్గా ఇండియాలో ఉన్నోడు ప్రతివాడు సంవత్సరానికి 100 రూపాయలు సంపాదిస్తే అనుకుంటే తెలంగాణోడు మాత్రం సంవత్సరానికి 200 రూపాయలు సంపాదిస్తున్నాడు అనమాట దీని అర్థం, రైట్? చలో, సో అది రైట్. సో మల్టిప్లయర్ ఫ్యాక్టర్ అనేది ప్రతిసారి పెరుగుతుంది. అంటే అబ్జర్వేషన్ పాయింట్ ఏంటి అని అంటే తెలంగాణ జీడిపి అనేది అంటే తెలంగాణ గ్రోత్ ఎట్లా ఉంది కంట్రీలో అని అడిగితే తెలంగాణ గ్రోత్ అనేది కరెంట్ ప్రైజెస్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అయితే ప్రతి సంవత్సరం మస్తు పెరుగుతుంది. ఇగో దాదాపు ట్వైస్ ఉంది అని మనం అక్కడ ఇల్లుస్ట్రేట్ చేయాలి, రైట్? సో నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇది స్టేట్ది 3,47,000 అనేది స్టేట్ యావరేజ్, రైట్? సో ఇప్పుడు మనం ఏ డిస్టిక్లో ఎంత ఉంది అనేది చూద్దాం, రైట్? ఇక్కడ మనం ఇంకా క్రేజీ నెంబర్స్ బయటపడతాయి, రైట్? సో యూ ట్రై టు ఫీల్ ద నెంబర్స్ అండి, రైట్? ఎకానమీ గుర్తుండాలి అని అంటే ఫీల్ ద నెంబర్ ఒకసారి క్లియర్గా చదవండి. 3,47,299 కోట్లు అని అంటే సో దానికి ఒక రఫ్ ఐడియా మనకు వచ్చేస్తే దగ్గరది, అంటే దాదాపు 3.5 లక్షల కోట్లు అని, రైట్? సో అది మనం వెన్ యూ ఫీల్ ద నెంబర్ దెన్ విల్ ఏబుల్ టు రిమైండ్ ఇట్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఇంకోటి ఏంటి అని అంటే గ్రూప్ 2, 3లో ఎలిమినేషన్కి మస్తు పనికి వస్తాయి ఇట్లా నెంబర్ ఫీల్ అవ్వడం. అదంటే అరే ఇక్కడ ఇంత లేదు కదా, అదొకటి అది మనకు వచ్చేస్తుంది. గ్రోత్ రేట్ మరీ 20% ఉండదు కదా, సర్వీస్కే 14.1% ఉంది, ఇండస్ట్రీస్కే 10.1 ఉంది, అది 4% ఉంది. ఒకవేళ నెంబర్ ఎందుకంటే మన గ్రూప్ 1లో కూడా ఇచ్చినారు ఇండస్ట్రియల్ సెక్టార్ గ్రోత్ రేట్ వచ్చేసి 13% ఏమి ఇచ్చినారు, రైట్? సో జనరల్గా ఎంత ఉండదు, 13% అనేది సర్వీస్ సెక్టార్కి అట్లా ఉంటుంది, రైట్? సో అది జనరల్గా 10 to 12, 10, 11 ఆ పర్సెంటేజ్ ఉంటుంది, రైట్? కాబట్టి ఆ స్టేట్మెంట్ రాంగ్ అయింది, అది దొరికితే అయిపోతుంది ఆ క్వశ్చన్, రైట్? సో అట్లా అన్నమాట. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ రంగారెడ్డి జీడిడిపిలో ఫస్టే, దాంతోపాటు పర్ క్యాపిటల్ ఇన్కమ్లో కూడా ఫస్ట్. సెకండ్ కూడా హైదరాబాద్, అక్కడ సెకండే, అక్కడ జీడిడిపి, ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్, రైట్? సో మోరల్లెస్ అంతే ఉండాలి, కామన్ సెన్స్, రైట్? సో దాంతోపాటు ఇక్కడ థర్డ్ వచ్చేసి సంగారెడ్డి చూడండి. సో సంగారెడ్డి పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ముందుంది కంపేర్ టు మేడ్చల్ మల్కాజ్గిరి, రైట్? సో ట్రై టు రిమెంబర్ టాప్ 3 అండ్ లుక్ ఎట్ టాప్ బాటమ్ 4, రైట్? సో బాటమ్ 4లో వికారాబాద్ వచ్చేసి 1,80,000. ఇంకో క్రేజీ థింగ్ ఏంటి అని అంటే సోషియో ఎకనామిక్ సర్వేలో ఇచ్చినారు పర్ క్యాపిటల్ ఇన్కమ్ రంగారెడ్డిది ఎంత ఉంది, రంగారెడ్డి పక్కన ఉన్న వికారాబాద్ది ఎంత ఉంది అని, రైట్? సో అంటే ఇది ఇట్ షోస్ ద ఇన్కమ్ డిస్పారిటీస్ అమాంగ్ ద డిస్ట్రిక్ట్స్, రైట్? ఒక్క డిస్ట్రిక్ట్కి ఇది చూడండి 9.49 లక్షల కోట్లు, రైట్? సో అది మొత్తం కంట్రీలోనే హైయెస్ట్, అది అంత పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక డిస్ట్రిక్ట్ రావడం, రైట్? సో దాని పక్కనే ఉన్న డిస్ట్రిక్ట్, దాని ఆనుకునే ఉన్న డిస్ట్రిక్ట్ వికారాబాద్, దాన్ని చూడండి మొత్తం పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,80,000 కోట్లే, రైట్? సో ఇట్ షోస్ ద ఇన్కమ్ డిస్పారిటీస్ అమాంగ్ ద డిస్ట్రిక్ట్స్, రైట్? సో ఆ పాయింట్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ, రైట్? సో ఇది అన్నమాట, రైట్? ఇది చూడండి, ఇది 9.46 లక్షలు, ఇది 1,80,000 కోట్లే, రైట్? సో యావరేజ్ ఇండియాది అయితే 1,83,000 కోట్లు, రైట్? సో అది అనమాట. అంటే ఇండియా యావరేజ్ కంటే ఎక్కువ ఉన్న స్టేట్స్ దాదాపు 30 స్టేట్స్, 30 out of 33 స్టేట్స్, 30 out of 33 డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ ఆర్ హ్యావింగ్ అ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మోర్ దెన్ ఇండియాస్ యావరేజ్, రైట్? సో అదొక పాయింట్ మనం చూడవచ్చు, యా అంతే, రైట్? సో ఇంకోటి మామూలుగా సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో దీంట్లో వాళ్ళు బాగా ఫోకస్ చేసింది ఏంటి అని అంటే సో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎవరిని అడిగినా వీళ్ళు ఇదే చెప్తున్నారు అనమాట, మామూలుగా మేము పర్ క్యాపిటల్ ఇన్కంలో కంట్రీలోనే నెంబర్ 1 తెచ్చినాము తెలంగాణని అని, రైట్? సో దానికి కౌంటర్ పార్ట్గా సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో వీళ్ళు ఏం చెప్పినారంటే అవును మీరు తెచ్చింది కరెక్టే, తెలంగాణ ఫస్ట్లో ఉన్నప్పుడు 2015-16లో మన అప్పులు వచ్చేసి ఒక 72,000 కోట్లేమో ఉంటుండే, రైట్? సో ఇది మొత్తం అవుట్ స్టాండింగ్ అన్ని కలిపితే ఇంత అప్పు ఉంటుండే. ఇప్పుడు 2023-24 మొన్న గవర్నమెంట్ హయాంలో తీసింది ఎంత అని అంటే అది దాదాపు 6,72,000 కోట్లు, రైట్? అంటే 10 సంవత్సరాల్లో ఇది దాదాపు ఒక 854% పెరిగింది, రైట్?
ఇంత అప్పు ఈ అప్పు గురించి చెప్పట్లేరు మీరు, పర్ క్యాపిటల్ ఇన్కమే అంటున్నారు. మరి పర్ క్యాపిటల్ డెట్ కూడా ఉంది కదా. పర్ క్యాపిటల్ డెట్ 15-16లో ఉన్నప్పుడు దాదాపు ఒక 20,000 కోట్లే ఉంటుండే. ఇప్పుడు ఆ పర్ క్యాపిటల్ డెట్ వచ్చేసి దాదాపు 1,72,000 కోట్ల దాకా అయింది అని ఈ గవర్నమెంట్ అంటే ఆ పాయింట్ చెప్తుందన్నమాట, రైట్. సో అంత పర్ క్యాపిటా వచ్చేది ఉంటే అది సీదా జస్ట్ నెంబర్లు మాత్రమే. ఎందుకంటే మన అప్పు కూడా అంతే పెరిగింది, అప్పు కూడా మరి నెగిటివ్ చేయాలి కదా అని గవర్నమెంట్ చెప్తుందన్నమాట, రైట్. సో ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ డిబేట్ దట్ చాలా బాగా ఇచ్చినారు ఎస్సీఓలో. సో మీకు టైం ఉంటే ప్లీజ్ గో త్రూ దాట్, రైట్. సో ఇది జిఎస్డిపి, జీడిడిపి అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, రైట్. సో నెక్స్ట్ మనం ఎంప్లాయ్మెంట్ గురించి చూద్దాం, రైట్. సో ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఉంది తెలంగాణలో అండ్ ఇండియాలో, రైట్. సో ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, దానికి ఆపోజిట్ అన్ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ 50 ఉందనుకోండి, అన్ఎంప్లాయ్మెంట్ 50 అన్నట్టే, రైట్. సో దీన్ని మెజర్ చేయడానికి మనకు 3 పారామీటర్స్ ఉంటాయి బేసిక్గా. ఒకటి LFPR, రైట్, అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, రైట్. ఇంకోటి WPR, వర్కింగ్ పాపులేషన్ రేషియో, రైట్, వర్కింగ్ పాపులేషన్ రేషియో. అండ్ ఇంకోటి వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ రేట్, రైట్. సో ఈ మూడింటిని మనం చూస్తే స్టేట్ యొక్క ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఉంది అనేది అర్థమవుతుంది, రైట్. లేబర్స్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే మొత్తం జనాభాలో 15 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులు, రైట్. సో హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ వర్కింగ్, అది లేబర్స్ ఫోర్ పార్టిసిపేషన్ రేట్, రైట్. సో ఈ LFPRలో ఎంతమంది పనిచేస్తున్నారు, రైట్, ఎంతమంది వర్కింగ్ అవుట్ ఆఫ్ లేబర్స్ ఫోర్స్ పార్టిసిపేషన్, మొత్తం లేబర్ ఫోర్స్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు పనిలో అనే తెలిసిపోయేది వర్కింగ్ పాపులేషన్ రేషియో, రైట్. సో అన్ఎంప్లాయిడ్ బై LFPR, రైట్. అన్ఎంప్లాయిడ్ బై LFPR వచ్చే మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వస్తుంది, రైట్. సో ఇది ఇన్ డీటెయిల్గా మనం చూద్దాం ఇప్పుడు. LFPR ఎంత ఉంది మరి తెలంగాణది, WPR ఎంత ఉంది తెలంగాణ ఇండియా, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది తెలంగాణ ఇండియా అనేది చూద్దాం, రైట్. సో ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ కంపారిజన్, రైట్. సో LFPR ఇన్ తెలంగాణ అండ్ ఇండియా, రైట్. LFPR చెప్పినాను, లేబర్స్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, రైట్. సో ఇది చూస్తే మనకి మన ఓవరాల్గా చూసుకుంటే గ్రీన్ ఇండియా, రైట్. ఓవరాల్గా చూసుకుంటే ఇండియాది వచ్చేసి 61.6% ఉంది, రైట్. లేబర్ ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్, రైట్. సో ఇంత ఉంది అని అంటే ఉన్న 100 మందిలో 61 people ఆర్ రెడీ టు వర్క్, రైట్. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్ దట్ ఇండియా హ్యాస్, రైట్. అదే మనం తెలంగాణలో కనుక తీసుకుంటే ఈ నెంబర్ లింక్ ఎక్కువ ఉంది, రైట్. ఇండియాది 61.6%, తెలంగాణ వచ్చేసి 66.5% ఉంది. ఏంటి లేబర్స్ ఫోర్ పార్టిసిపేషన్ రేట్, ఇది ఓవరాల్గా. అదే మనం ఇప్పుడు రూరల్ అర్బన్ అని చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇంకా వేరియేషన్స్ ఉంటాయి, రైట్. సో రూరల్ అనేది తెలంగాణలో అర్బన్ అనేది ఇండియాలో 55.1% ఉంది అండ్ తెలంగాణ వచ్చేసి 55.6% ఉంది. అంటే అర్బన్ LFPR అనేది తెలంగాణలో ఎక్కువ ఉంది కంపారిటివ్ టు ఇండియా, రైట్. సిమిలర్గా కూడా తెలంగాణలోనే రూరల్ LFPR కూడా తెలంగాణలో ఎక్కువ ఉంది. బోత్ అర్బన్ అంటే మన అబ్జర్వేషన్ ఏంటి అని అంటే ఇక్కడ బోత్ అర్బన్ అండ్ రూరల్ LFPR అర్బన్ రూరల్ అండ్ టోటల్ కూడాను, రైట్. టోటల్ కూడా LFPR ఆఫ్ తెలంగాణ ఈజ్ మోర్ దెన్ ఇండియా, రైట్. సో ఇది ఒక పాయింట్ దట్ వీ కెన్ అబ్జర్వ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ టేబుల్, రైట్. సో ఎంత గుర్తుపెట్టుకోండి, టోటల్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి చూడండి, రైట్. సో టోటల్ మన ఇండియాది 61.6%, తెలంగాణది 66.5%, రైట్. సో నెక్స్ట్ దీంట్లో జెండర్ వైజ్గా చూసుకుంటే సో మేల్ వచ్చేసి ఇండియాలో దాదాపు 83.2%, అంటే ప్రతి 100లో 17 మంది కాకుండా మిగతా వాళ్ళు ఆర్ రెడీ టు వర్క్, రైట్. అంటే ఆ ఏజ్లో ఉన్నారన్నమాట, 15 to 59 ఏజ్లో, రైట్. సో అదే మనం తెలంగాణలో చూసుకుంటే ఈ నెంబర్ కొంచెం తక్కువ ఉంది, రైట్. సో నెక్స్ట్ ఫీమేల్ LFPR తీసుకుంటే ఆల్ ఇండియాలో ఫీమేల్ LFPR తక్కువ ఉంది కంపారిటివ్ టు తెలంగాణ, రైట్. తెలంగాణలో ప్రతి 100లో 50 మంది లేడీస్ ఆర్ రెడీ ఆర్ ఎలిజిబుల్ ఫర్ వర్కింగ్, రైట్. సో అది రేట్ అనేది చాలా తక్కువ ఉంది ఇండియా వైజ్ యావరేజ్గా చూసుకుంటే, రైట్. నెక్స్ట్
ఇది జెండర్ వైజ్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఇన్ తెలంగాణ ఇండియా రెండు కంపేర్ చేసినప్పుడు, రైట్. సో ఇది అన్నమాట, రైట్. సో ఇక్కడ మేల్ ఇండియాది ఎంత, ఇది ఆల్రెడీ చేసుకుంది, ఈ రెండింటిని కలిపితేనే ఈ టేబుల్ వచ్చింది, రైట్. సో అది, సో అర్బన్లో ఎంత, ఇక్కడ ఇంకా డీటెయిల్గా ఇచ్చినారు అనమాట. అర్బన్ ఎల్ఎఫ్పిఆర్ అని చెప్పినాను కదా, అర్బన్ అండ్ రూరల్లో మళ్ళీ మేల్ ఎంత ఉన్నారు, ఫీమేల్ ఎంత ఉన్నారు, ఇంత డీటెయిల్ అవసరం లేదు. కాకపోతే ఇట్లా ఇది కూడా నాకు ఇంపార్టెంట్ అనిపించి పెట్టినాను. మీకు ఒకవేళ టైం ఉంటే అంటే దీని నుంచి అబ్జర్వేషన్స్ మాత్రం రాసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒకటి రాస్తాను చూడండి, రూరల్ ఎల్ఎఫ్పిఆర్ అనేది మేల్లో తీసుకుంటే, రూరల్ ఎల్ఎఫ్పిఆర్ మేల్లో తీసుకుంటే ఇండియా ఈజ్ మోర్ దెన్ తెలంగాణ, రైట్. ఇట్లా అబ్జర్వేషన్స్ మనం రాసుకోవచ్చు, రైట్. సో యా, సో అది వాల్యూ అడిషన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చెప్పినట్టు ఎల్ఎఫ్పిఆర్ అయిపోయింది. నెక్స్ట్ వర్కింగ్ పాపులేషన్ రేషియో డబ్ల్యూపిఆర్, రైట్. సో డబ్ల్యూపిఆర్ అంటే ఏంటి, ఏం లేదు, వర్కింగ్ పాపులేషన్ డివైడెడ్ బై లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్, ఎల్ఎఫ్పి, రైట్. సో ఇది అది చేస్తే మనకి వర్కింగ్ ఎంతనో వస్తుంది, రైట్. సో ఓవరాల్గా తీసుకుంటే మనం అర్బన్ రూరల్ కాకుండా ఓవరాల్ తీసుకుంటే అది తెలంగాణలో వచ్చేసి 63.4%. అంటే ఫస్ట్ చెప్పినాను కదా, దాదాపు 66% ప్రతి 100లో పని చేయడానికి రెడీ ఉన్నారు, రైట్. సో ఈ 66లో మళ్ళా పని చేస్తున్న వాళ్ళు 63%, రైట్. సో అది అన్నమాట దాని మీనింగ్. సో ఇది దాదాపు 59.5% ఇండియా లెవెల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎలిజిబుల్ దాంట్లో 60%, రైట్. సో ఇది మళ్ళీ అగైన్ మేల్ ఫీమేల్ వైజ్, రైట్. సో సేమ్ మనం అబ్జర్వేషన్స్ రాసుకుంటే బెటర్, రైట్. సో ఇది అయితే చాలా ఇంపార్టెంట్ చూడండి, రైట్. సో ఇది ఇంకా ఇన్ డీటెయిల్ అంత అవసరం లేదనుకుంటాను నేను, రైట్. సో ఎనీవే యూ కెన్ స్టిల్ మేక్అవుట్ ఎ పాయింట్ ఫర్ దాట్. సో ఇది మళ్ళీ జెండర్ వైజ్, ఇది అర్బన్ రూరల్, ఇది జెండర్ వైజ్, రైట్. సో ఇది వర్కింగ్ పాపులేషన్ రేట్, ఇది అయితే మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. 63 అండ్ ఇది 59, రైట్. ఇది అండ్ ఎల్ఎఫ్పిఆర్ వచ్చేసి తెలంగాణది 66 అండ్ ఇండియాది వచ్చేసి 61.6%, రైట్. సో అది అన్నమాట. సో నెక్స్ట్ ఇంకోటి లాస్ట్ది అన్ఎంప్లాయ్మెంట్ రేట్, రైట్. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే ఎంతమంది పని చేస్తలేరు డివైడెడ్ బై అసలు ఎల్ఎఫ్పిఆర్, రైట్. సో అది చేస్తే మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అవుతుంది, రైట్. సో గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారం, రైట్. సో ఇదంతా ఈ డేటా అన్ఎంప్లాయ్మెంట్ డేటా అంతా వీఆర్ టేకింగ్ సోర్స్ ఫ్రమ్ లేబర్ ఫోర్స్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, రైట్. సో ఇది రాయాలి మనం, సోర్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి ఇట్లాంటివి మనం రాస్తున్నప్పుడు, రైట్. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క నెంబర్ ఇస్తారు, రైట్. సో దీని ప్రకారమే ఇప్పుడు మనం ఈ డిస్కస్ చేసిన ఎల్ఎఫ్పిఆర్ అయినా అండ్ డబ్ల్యూపిఆర్ అయినా ఇదంతా యాజ్ పర్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022-23, ఓకే. సో ఇది అన్నమాట. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తీసుకుంటే మనది తెలంగాణది 4.6% ఉంది అండ్ ఆల్ ఇండియాది 3.4% ఉంది, రైట్. సో ఇది మొన్న పార్లమెంట్లో పెద్ద ఇది అయింది అనమాట, రైట్. సో చిదంబరం గారు లేచి ఇగో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు వాళ్ళు ఇచ్చిన సర్వేని చీఫ్ ఎకనామిక్ అడ్వైజరు సో ఎకనామిక్ సర్వేలో 3.4 అని చెప్పినాడు. అంటే మరి ఇది 3.4 ఉంటే ఒక్కొక్క జాబ్ అప్లికేషన్స్కి ఎందుకు ఇంతమంది అప్లై చేస్తున్నారని ఆయన లెక్కలతో సహా చెప్పిండు. యూపీలో ఒక పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఇంత వచ్చింది, అంత దూరం ఎందుకు మన స్టేట్లో లేదా? మన స్టేట్లో దాదాపు గ్రూప్ 2 పోస్టులు దాదాపు ఒక 600+ ఉంటే ఎన్ని వచ్చినాయి దానికి అప్లికేషన్స్? అరౌండ్ 6 lakh+ వచ్చినాయి అప్లికేషన్స్, రైట్. సో మరి ఇంతమంది ఎంప్లాయిడ్ అయి ఉంటే ఇన్నిగానో అప్లికేషన్స్ ఎందుకు వస్తున్నాయి అనేది హీ మేడ్ ఏ పాయింట్ అనమాట, రైట్. సో ఇట్లాంటివి మనం కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉంటే వీ కెన్ లింకప్ అండ్ రైట్ వెరీ వాట్ ఈస్ ఏ చాలా మంచిగా రాయొచ్చు, రైట్. సో దానికి వాల్యూ యాడ్ అవుతుంది మనం రాసే ఆన్సర్కి. ఇట్లాంటి స్టేట్మెంట్స్ అట్లాంటి ఏమైనా ఉంటే అంటే సోర్స్ అయితే గట్టిగా ఉండాలి, రైట్. సో అట్లా. సో ఇది లేబర్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఆఫ్ తెలంగాణ 4.6 అండ్ ఇది 3.4, రైట్. 4.6 అనేది ఇంకో నెంబర్ ఏంటి అని అంటే గ్రోత్ రేట్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫ్ ఇండియా, రైట్. సో అంటే వెన్ యూనో లుక్ ఇట్ అబ్జర్వ్ ద నెంబర్ కేర్ఫుల్లీ ఇట్లాంటి మనకు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి, రైట్. సో ఇది 3.4% అనమాట ఆల్ ఇండియా లెవెల్లో, రైట్. సో ఇది మళ్ళా ఆల్ ఇండియాలో మేల్ ఎంత ఉంది అన్ఎంప్లాయ్మెంట్, ఫీమేల్ ఎంత ఉంది అన్ఎంప్లాయ్మెంట్, అది ఇన్ డీటెయిల్ ఇచ్చినారు, రైట్. మళ్ళీ రూరల్ ఎంత ఉంది అన్ఎంప్లాయ్మెంట్, అర్బన్లో ఎంత ఉంది, వీ కెన్ జస్ట్ మేక్ నోట్ అవుట్ ఆఫ్ ఇట్, రైట్. ఇది అప్ టు యువర్ విషన్ అండి.
రైట్. సో ద ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ నీడ్ టు అబ్జర్వ్ హియర్ ఈస్ అంటే ట్రెండ్స్ ఎట్లా ఉంది అంటే గత 3-4 సంవత్సరాలుగా అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. రైట్. సో సో ఇఫ్ యూ లుక్ ఎట్ లాస్ట్ 2 years, రైట్, 2021, 22 అండ్ 22, 23, రైట్. సో ఓవరాల్గా ఇది ఓవరాల్గా 4.5% ఉంటుంది 2021-22లో, అండ్ 22-23లో వచ్చేసి అది ఇంకా పెరిగింది. రైట్. ఈ ఇయర్లో పెరిగింది కంపేర్ టు లాస్ట్ ఇయర్. రైట్. అదొకటి రాయొచ్చు. మళ్ళీ ఇంకా మనం దాన్ని ఇంకా రూరల్ చేయాలి, అర్బన్ చేయాలి అంటే దాన్ని ఇంకా సాగదీయొచ్చు. రైట్. సో అది మొత్తానికి అన్నమాట. మళ్ళీ జెండర్ వైజ్ ఎక్కువందా తక్కువైందా అనేది కూడా మనం చూసుకోవచ్చు. రైట్. సో ఇక్కడ ఒకటి చూడండి, 2021-22లో ఫీమేల్ అన్ఎంప్లాయ్మెంట్ అయితే 1% తగ్గింది. రైట్. ఒక సంవత్సరంలో 1% తగ్గింది. రైట్. వేరాజ్ మేల్ అన్ఎంప్లాయ్మెంట్ అయితే దాదాపు 0.8% పెరిగింది. రైట్. సో 0.8% పెరిగింది, ఇదేమో 1% తగ్గింది. రైట్. సో ఫీమేల్ ఎంపవర్మెంట్ గురించి ఎక్కడన్నా అడిగితే ఈ స్టాట్ ఒకటి పెట్టొచ్చు అనమాట. ఇక్కడ అంటే ఇట్లా ఇట్లా చేయడం వల్ల ఇగో 1% తగ్గింది వీళ్ళ ప్రకారం లేబర్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం అనేది రాయొచ్చు అనమాట. రైట్. సో అది. అండ్ ఇంకోటి అర్బన్ రూరల్లో చూస్తే ఒకవేళ సో రూరల్లో కూడా 3.3 నుంచి 3కి తగ్గింది. అండ్ అదే అర్బన్లో మాత్రం పెరిగింది. రైట్. సో రూరల్లో తగ్గింది, అర్బన్లో పెరిగింది, రూరల్లో తగ్గింది. రైట్. సో అది అనమాట. రైట్. సో సో ఇంకోటి అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అకార్డింగ్ టు కరెంట్ వీక్లీ స్టేటస్ ఇన్ తెలంగాణ. రైట్. సో ఈ కరెంట్ వీక్లీ స్టేటస్ ఏంటి అని అంటే మనం అన్ఎంప్లాయ్మెంట్లో చాలా రకాలు ఉంటాయి, అండ్ మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా చాలా రకాలు ఉంటుంది. రైట్. సో ఒక సంవత్సరం పొడుగుతా ఒక మనిషికి జాబ్ దొరకట్లేదా అనేది ఇయర్లీ బేసిస్ ఉంటుంది, అది ఇయర్లీ స్టేటస్ ఉంటుంది. ఇంకోటి మంత్లీ స్టేటస్ ఉంటుంది, అంటే ఒక మంత్ మొత్తంలో ఒక మనిషికి పని దొరకని ఎంతమంది ఉన్నారు. రైట్. అట్లా అది మంత్లీ స్టేటస్. ఇంకోటి ఒక వారం మొత్తంలో ఎంతమందికి పని దొరకట్లే, అది వీక్లీ స్టేటస్. అది డైలీ స్టేటస్ కూడా ఉంటుంది, ఒక డే మొత్తంలో ఎంతమంది పని చేయకుండా ఉన్నారు, అదేది కూడా డైలీ స్టేటస్ అనమాట. అంటే ఇది మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ అన్ఎంప్లాయ్మెంట్. రైట్. సో వన్ సచ్ మెజర్ ఈజ్ వీక్లీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్. దాంట్లో చూసుకుంటే మన తెలంగాణది సో లాస్ట్ మార్చ్ 2023 నుంచి ఈ మార్చ్ 2024 వరకు మనది 8.4 ఉండే, మళ్ళీ 8.8 అయింది. రైట్. సో పెరుగుతూ తగ్గుతూ వేరియేషన్ ఇట్లా ఉంది. అంటే రీసెంట్ది అడిగితే ఈ కరెంట్ వీక్లీ స్టేటస్ అయితే 8.8 వరకు ఉంది అని చెప్పొచ్చు మనం. రైట్. ఇది కరెంట్ వీక్లీ స్టేటస్ కాబట్టి ఇంత హై ఉంది నెంబర్. రైట్. ఇక్కడ మనం ఇక్కడ చెప్పేది ఇదంతా సంవత్సరానికి మొత్తానికి. రైట్. సో ఈ మొత్తం సంవత్సరానికి చెప్తున్నాం కాబట్టి నెంబర్ 3.4 అని 4.6 అని ఉంది. రైట్. సో దట్ ఈస్ వన్ వీ కెన్ అబ్జర్వ్ ఫ్రమ్ హియర్. సో ఇదంతా మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్. సో ఫర్ మనం ఏవైతే ఇప్పటిదాకా డిస్కస్ చేసినామో సో అదంతా మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ అన్నమాట. రైట్. సో ఒకసారి నేను గ్లాన్స్ ఇస్తాను మనం ఏమేమి డిస్కస్ చేసినామో. రైట్. ఫస్ట్ జిఎస్డిపి ఆఫ్ తెలంగాణ మాట్లాడినాం ఎట్ కరెంట్. రైట్. సో ఇది దాదాపు 14.64 లక్షల కోట్లు. రైట్. సో దాని తర్వాత దీంట్లో అగ్రికల్చర్ ఆర్ ప్రైమరీది ఎంత ఉంది, సెకండరీ ఎంత ఉంది, అండ్ టెరిషరీ ఆర్ సర్వీస్ సెక్టర్ ఎంత ఉంది. ప్రైమరీది వచ్చేసి దాదాపు 15.8% కంట్రిబ్యూషను, సెకండరీ ఇది వచ్చేసి 18.7, ఇది 66.5% కంట్రిబ్యూషను. రైట్. అంతేనా? అంతేలే, 65.7 ఇది 65.7, ఇది 18.5. రైట్. సో ఈ వాల్యూ ఇది ఇంత అనమాట. రైట్. సో ఇది ఒక 2 లక్షల కోట్లు ఉంది, ఇది కూడా ఒక 2 లక్షల కోట్లు ఉంది, ఇది వచ్చేసి ఒక 8 లక్షల కోట్లు దానిపైనే ఉంది, రఫ్గా చెప్తున్నాను. రైట్. సో దీంట్లో గ్రోత్ రేట్ వచ్చేసి మన తెలంగాణ గ్రోత్ రేట్ వచ్చేసి ఇది 4%, ఇది 10.1%, ఇది 14.67%. రైట్. సో అదే మనం ఇండియాది కన్సిడర్ చేసుకుంటే అగ్రికల్చర్ దీని 4%, దీనిది వచ్చేసి 4.6, దీనిది వచ్చేసి 7.9 సంథింగ్, దీనిది వచ్చేసి 9.67%. రైట్. సో దీని యావరేజ్ గ్రోత్ రేట్ ఆఫ్ తెలంగాణ తీసుకుంటే తెలంగాణది వచ్చేసి 11.9%, యావరేజ్ ఇండియాది గ్రోత్ రేట్ వచ్చేసి దాదాపు 9.1%. రైట్. సో ఇది మాట్లాడినాం మనం. దాని తర్వాత జీడిడిపి మాట్లాడినాం. జీడిడిపిలో ఫస్ట్ రంగారెడ్డి, హైదరాబాదు, దాని తర్వాత మేడ్చల్, మల్కాజ్గిరి. రైట్. సో జీడిడిపిలో లాస్ట్కు ఉంది ములుగుది ఒక 7,000 కోట్లు. జీడిడిపి ఆఫ్ రంగారెడ్డి 2.83 లక్షల కోట్లు. రైట్. సో దాని తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ మాట్లాడినాం. పర్ క్యాపిటల్ ఇన్కంలో కూడా ఫస్ట్
రంగారెడ్డి, దాని తర్వాత హైదరాబాద్, దాని తర్వాత సంగారెడ్డి వచ్చింది. లాస్ట్కి వచ్చేసి పర్ క్యాపిటల్ ఇన్కమ్లో వికారాబాద్ ఉంది. వికారాబాద్ 1.8 ఏమో ఉంది అని చెప్పినాను. 30 అవుట్ ఆఫ్ 33 డిస్ట్రిక్ట్స్ హ్యావ్ ఏ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మోర్ దెన్ ఇండియా అని చెప్పినాను, రైట్. సో అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మల్టిప్లేయర్ మాట్లాడినాం మనం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ మల్టిప్లేయర్ కూడా ప్రతి సంవత్సరం పెరుగుతుంది. ఈ సంవత్సరం దాదాపు 1.9998 ఉంది, రైట్. సో ఇండియాది తెలంగాణ 347, 299, రైట్. సో ఇండియాది వచ్చేసి 183 సంథింగ్, రైట్. ఈ రెండిట్లో డిఫరెన్స్ దాదాపు 1,74,000 కోట్లే, 1,74,000 ఏముంటుంది, రైట్. సో ఇది పీసీఐ మాట్లాడినాం. దాని తర్వాత ఏం మాట్లాడినాం మనం, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ గురించి, ఎంప్లాయ్మెంట్ గురించి స్టేటస్ మాట్లాడినాం, రైట్. సో దీంట్లో ఎల్ఎఫ్పిఆర్ మాట్లాడినాం, దాని తర్వాత డబ్ల్యూపిఆర్, దాని తర్వాత యూఆర్ అన్ఎంప్లాయ్మెంట్. ఎల్ఎఫ్పిఆర్ వచ్చేసి తెలంగాణ మాట్లాడినాం, మళ్ళీ ఇండియా, రైట్. తెలంగాణ వచ్చేసి 66.5%, ఇండియా 61.6%. అండ్ డబ్ల్యూపిఆర్ వర్కింగ్ పాపులేషన్లో దాదాపు 61% ఇక్కడ, 50 సంథింగ్ ఇది ఇక్కడ, రైట్. సో అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేసి మనదేమో 4.6%, ఇండియా వచ్చేసి 3.4%, రైట్. సో ఇది ఇంకా డీటెయిల్గా మాట్లాడినాం, రైట్. సో ఇది మనం ఇవాళ మొత్తం నేర్చుకున్న స్టోరీ, రైట్. సో ఇది అన్నమాట. సో నెక్స్ట్ మనం పబ్లిక్ ఫైనాన్స్ స్టార్ట్ చేద్దాం, రైట్. బిఫోర్ గోయింగ్ టు పబ్లిక్ ఫైనాన్స్ నేను బ్రేక్ తీసుకుంటా, ఒక్క నిమిషం.